మంచిది. దేవుని నామానికి స్తోత్రాలు. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యోధావారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి యూదా ప్రజలు నిజంగా వారి పరిస్థితి చాలా బాగలేదు. ఎలా ఉంది వారి పరిస్థితి? వారి నాయకుడు ఎవరంటే యెహోషాపాతు వారికి నాయకుడిగా ఉండి ఆయన నడిపిస్తున్నాడు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇది అయిన తర్వాత మోయాబీలును అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం అవల నుండి సిరియన్ల తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసాసోను తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. చూడండి, యెహోషాపాతు దేవుని ప్రజలు నడిపిస్తున్నటువంటి రాజుగా మనం ఇక్కడ గమనించాలి. ఈ యొక్క రాజు యూదా రాజు యెహోషాపాతు కూడా. అయితే ఈయన ప్రజలు నడిపిస్తూ రాజుగా కొనసాగుతున్నటువంటి ఆ దినాల్లో 3 రకాల గుంపుల మనుషులు వారి మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఒకటి మోయాబీలు, రెండోది అమ్మోనీయులు, మూడోది మోయోనీయులు అనేటువంటి ఈ 3 బ్యాచ్లు 3 గుంపులుగా యెహోషాపాతు మీదికి యూదా ప్రజల మీదికి వస్తున్నప్పుడు ఆయన ఉపవాస దినాన్ని ప్రకటించాడు. ఉపవాస దినాన్ని ప్రకటించి మనసు నిలుపుకొని దేవుని దగ్గర విచారణ చేశారు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా లేక ఒక లేవీని ద్వారా దేవుడు ఈ సమాధానం ఇచ్చాడు. ఏంటి ఆ సమాధానం? చూడండి, 14వ వచనం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాబు సంతతి వాడును లేవీయుడినగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమును వచ్చెదరు. మీరు యెరూయేలు అరణ్యం ముందరున్న వాగు దగ్గరకు వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. తో కూడనున్న యెహోవా దయచే రక్షణను మీరు చూసెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండునని ఈ యొక్క యహాజీయేలు అనేటువంటి ఆ దైవజనుని ద్వారా లేక ఆ వ్యక్తి ద్వారా దేవుడు యూదా ప్రజలతోనూ యెహోషాపాతుతోనూ మాట్లాడుతొచ్చాడు. ఇలా మాట్లాడిన తర్వాత వారి ప్రయాణం కొనసాగించారు. వారి ప్రయాణం కొనసాగించిన తర్వాత వాళ్ళు చేసిన పని చూడండి, 21వ వచనం చూద్దాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించు. చూడండి, యుద్ధానికి పోయేవాడు కత్తులు సిద్ధం చేసుకోవాలి కదా, లేకపోతే యుద్ధ సామాగ్రిని వాటన్నిటిని సిద్ధం చేసుకోవాల్సినటువంటి యెహోషాపాతు యహాజీయేలు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట నమ్మి తను ఏం చేస్తున్నాడంటే, యెహోషాపాతు మొదట గాయకులను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పరిశుద్ధాలంకారం ధరించుకొని ఆయన ముందర నడుచుకుంటూ ఏం చేస్తున్నారంట, వాళ్ళు యెహోవా కృప నిరంతరముండునని దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి స్తోత్రగానం చేస్తూ ఉన్నారంట. వారు పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు జరిగిన కార్యం చూడండి, 22వ వచనంలో. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైపోయిరి. హల్లెలూయా. హతులైపోయారు. యుద్ధానికి వస్తున్నటువంటి 3 రకాల గుంపుల మనుషులకు భయపడ్డారు కొందరు. కానీ యెహోషాపాతు అయితే భయపడలేదు. దేవుని దగ్గర మొరపెట్టాడు, ఉపవాసం ఉన్నారు. అప్పుడు దేవుడు యహాజీయేలు ద్వారా దేవుడు మాట్లాడి ధైర్యపరిచి ఆ తర్వాత ఈయన సైన్యాన్ని సిద్ధం చేసుకొని ఆయన ఏం చేశాడు, దేవునికి స్తోత్రగానం చేస్తూ వాళ్ళు ముందుకు కొనసాగుతున్న ఆ సందర్భాల్లో దేవుడే వారితో యుద్ధం చేశాడు. ముందుగా చెప్పాడు దేవుడు, మీరు వారి మీదకి వెళ్ళండి, కానీ యెహోవా మీతో కూడా ఉంటాడు, మీరు పోట్లాడవలసిన నిమిత్తము కూడా లేదు. మనం చాలాసార్లు ఏం చేస్తుంటాం, పోట్లాడుతుంటాం, నాదే గెలవాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటారు కదా చాలామంది.
పెద్దల చుట్టూ తిరుగుతుంటారు చాలామంది. కొన్నిసార్లు అక్కడ పంచాయత ఇక్కడ పంచాయత అని వాళ్ళ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటారు. చివరికి డబ్బులు లేక ఇక మా కేసు ఓడిపోయింది, దొంగలు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, మేము ఇవ్వలేదని మా కేసులో మమ్మల్ని ఓడగొట్టారు, వాళ్ళని గెలిపించారని చెప్పేసి వాళ్ళ మీద నిందలేస్తారు. మనం పోట్లాడాల్సిన అవసరం లేదు. పోట్లాడేది ఎవరంటే లోకస్తులు కదా. పోట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా మీతో కూడా ఉన్నాడు, యుద్ధంలో మీకు సహాయం చేస్తాడు. అందుకోసం నేను అంటాను, శత్రువుల పైన దేవుడు జయం ఇచ్చాడు వాళ్ళకి. యెహోషాపాతుకి, తన యొక్క ప్రజలకు, తన జనాలకు అన్నిటికీ కూడా ఏం చేశాడు దేవుడు? వారితో ఉండి వారితో యుద్ధం చేసి వీళ్ళకు తెలియకుండా మాటుగానులను దేవుడే పెట్టేశాడు. దేవుడు పెట్టిన మాటుగానులు ఎవరికి తెలియదు. మాటుగారంటే సాటున ఉండి చంపేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మాటుగారు అంటారు. కాబట్టి అలాంటి వారి ద్వారా దేవుడు యెహోషాపాతు మీదకి, యూదా ప్రజల మీదకి వస్తున్నటువంటి ఆ శత్రువులందరినీ కూడా చంపేశాడు. చంపేసిన తర్వాత వారు ఇలా మాట్లాడుతున్నారు. 26 వచనం చూడండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. హల్లెలూయా. మన శత్రువుల పైన కూడా మనకు జయం కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? దేవుణ్ణి స్తుతి ఆరాధన చేయాలి, దేవునికి గానము చేయాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే చాలాసార్లు నోటికొచ్చిన బాణాలన్నా ఇడుస్తూ ఉంటాం, ఆలోచనలు వచ్చిన ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా యుద్ధాలు చేస్తూ ఉంటాం, కొట్లాడుతూ ఉంటాం, వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి పనులు మనం ఎప్పుడైతే మానుకొని దేవుణ్ణే స్తుతించడం. అందుకని యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరిలో చూస్తే, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని యెహోవా నామునికి స్తోత్రము. నిజంగా ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఆయన దేవునికి స్తోత్రం చెల్లించడం మనం ఆలోచన చేయాలి. ఇక్కడ అంత కష్టమైన పరిస్థితుల్లో దేవునికి స్తోత్రగానం చేసినటువంటి ఆయన జీవితంలో దేవుడు విజయం ఇచ్చాడా లేదా? యోబుకు శత్రువులు ఎవరు? మిత్రులే శత్రువులు అయిపోయారు కదా. ఆ తర్వాత భార్య కూడా శత్రువు అయిపోయింది, చివరికి తన దేహము కూడా శత్రువు అయిపోయింది. నిజంగా అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని కోసం బ్రతికినటువంటి తన జీవితంలో ఎవరెవరైతే తనకు అవమానకరంగా మాట్లాడారో, ఎవరైతే సులకనగా తను చూశారో వారందరి పైన దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. అందుకనే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 41వ వచనం, నా శత్రువులను వెనుకకు మల్లజేయుదువు, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. చూడండి, నా శత్రువులు ఉన్నారయ్యా, నా శత్రువులను వెనుకకు మల్లజేయుదువు. శత్రువులు లేని వారంటే ఎవరు ఉండరు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలుసు, వాళ్ళకంటే బాగా చేస్తున్నారంటే ఆటోమేటిక్గా శత్రువులు ఏర్పడిపోతారు. స్కూళ్ళల్లో చూడండి, బాగా చదువుతున్నారంటే వాళ్ళకి ఆటోమేటిక్గా శత్రువులు ఏర్పడతారు. పని చేసే వాళ్ళు చూడండి, వాళ్ళకంటే బాగా పని చేస్తుంటే ఆటోమేటిక్గా శత్రువులు తయారైపోతారు. సంఘంలో కూడా అంతే. పాటలు బాగా పాడినా, వాక్యం బాగా చదివినా, బాగా రెగ్యులర్గా వస్తున్నా సరే ఆటోమేటిక్గా ఏమైపోతారు? ఇంతలా భక్తులు మేము ఎక్కడ చూడలేదు. శత్రువులు వీళ్ళంతా సులకనగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి భయంకరమైన శత్రువులు ఇంటోళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. యోబుకి తన స్నేహితులు బయట నుంచి వచ్చారు, ఆయన బాధ పెట్టారు. ఆయన పక్కనే ఉండేటువంటి భార్య కూడా బాధ పెట్టింది, ఇంత శత్రువుగా అయిపోయింది. అయినా సరే గాక ఏం అనలేదు, ఆయన కొట్లాడలేదు, ఏం చేయలేదు. కానీ ఏం చేశాడు? ఆయన దేవునికి అప్పగించేసుకున్నాడు, దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అందుకే తన జీవితంలో దేవుడు విజయం ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శత్రువులకి మన మీదకి వస్తున్నప్పుడు మన శత్రువుల మీద ఆయన మనకేం చేస్తాడు? ఆయన విజయాన్ని ఇస్తాడు. చాలాసార్లు శత్రువు అనేసరికి మనం వెంటనే ఏమనుకుంటామంటే అపవాదే కదా మన శత్రువు అనుకుంటాం. కానీ అపవాది శత్రువే, కానీ అపవాది ఏం చేస్తాడు? మనిషి లోపల దూరి మనుషుల ద్వారా శత్రుత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో కోర్టుల్లో లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ, పెద్దల చుట్టూ, పంచాయతీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి? కేవలం శత్రువులైనందుకే కదా. ఎవరయ్యా వీళ్ళు శత్రువులు అంటే? సొంతం అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే, పెద్ద ఆమె చిన్న ఆమె సొంతం అక్క చెల్లెలే. కానీ ఏదో ఇంటి జాగా దగ్గర చిన్న గొడవ వచ్చి ఉంటుంది, అయిపోయి వీళ్ళు ఏమైపోయింటారు? శత్రువులు. అందుకే కొన్నిసార్లు పెద్దలు అంటారు, పుట్టుకతో అన్నదమ్ములు అంటే పెద్దగా అయినాక దాయాదులు అవుతారంట, అంటే శత్రువులు అయిపోతారు. అందుకని మనం అలా ఉండకూడదు. మన జీవితాల్లో శత్రువులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు. అది ఇంటోళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు. కానీ శత్రువులు ఉన్నప్పటికీ సరే దేవుణ్ణి స్తుతించిన యెహోషాపాతు వలె, తన ప్రజల వలె దేవుని స్తోత్రగానం చేస్తూ, దేవుని స్తుతిస్తూ దేవునికి అప్పగించినప్పుడు తప్పకుండా మన శత్రువుల మీద మనకు ఆయన ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. 1 రాజుల గ్రంథం
5వ అధ్యాయము 3వ వచనంలో సొలొమోను రాజు ఈ మాట సెలవిస్తున్నాడు. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. దావీదు ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అన్ని వైపుల నుంచి తన మీదకి ఎవరు వచ్చారంట? శత్రువులు వచ్చారంట. ఎంత కష్టం చూడండి. అన్ని వైపుల నుంచి శత్రువులు వస్తే ఇప్పుడు ఏం చేయాలి? మనకు 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 వైపుల గన్ను పెట్టారనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలా? కాల్చి పడేస్తారు. అట్టనే రాకెట్ ఉంటుంది, పైకి పోయే రాకెట్, అట్లా పైకి వెళ్ళిపోవాలి. మనం పోగలమా? పోలేం కదా. నిజమే, ప్రార్థన ఒక వంతు కరెక్టే. భౌతికంగా నాకు కనబడ్డానికి నేను అలా చెప్తున్నాను, కానీ వాస్తవంగా మనకు కూడా శత్రువులు ఇలాగే ఉంటారు. దావీదు భక్తునికి ఉన్నారంటే తప్పకుండా మనకు కూడా లేరంటారా? ఖచ్చితంగా ఉంటారు. అందుకే దావీదు భక్తుడు నా శత్రువుల మీద విజయం దయచేస్తావును అన్నాడు. ఇక్కడ తన కుమారుడు కూడా అంటున్నాడు, నా తండ్రి అయినటువంటి దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులా ఏం చేశారంటే శత్రువులను వచ్చేసారంట ఆయన మీదకి. దావీదు కింద వాళ్ళకి అపజయం వచ్చింది, దావీదుకి మాత్రము విజయం వచ్చింది. కారణం ఏంటంటే అతడు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడిగా బ్రతికాడు. తను తప్పు చేసినప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు, వాటిని విడిచిపెట్టేశాడు, దేవుని కోసమే బ్రతికాడు అంతే. తన జీవితంలో దేవుడు తప్ప మరొకరికి ఆస్కారం లేకుండా చాలా పశ్చాత్తాపడ్డాడు. ఎంతగా అంటే చివరికి ఆయన అన్నాడు, స్థిరమైన మనసు నాకు దయచేయి అన్నంతగా ప్రార్థన చేశాడు. శుద్ధ హృదయం నాకు కలుగచేయి అన్నాడు. ఇసోపుతో నన్ను కడుగుమని చెప్పేసి అన్నాడు కదా. ఇంతగా పశ్చాత్తాపడి తన జీవితంలో దేవుని ఇష్టానుసారైనటువంటి మంచి మహారాజుగా. అందుకే కొన్నిసార్లు దావీదు మహారాజు అని మాట్లాడతారు. చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది? దావీదు మహారాజు అంటే అర్థం ఏంటి? రాజులకే రాజు. అందుకే 40 సంవత్సరాల సుదీర్ఘంగా ఇశ్రాయేలును పరిపాలన చేసినటువంటి రాజు, రెండవ రాజు ఎవరో తెలుసా? దావీదు మహారాజే. సౌలు రాజు కూడా 40 సంవత్సరాలు చేశాడు, కానీ దుష్టత్వంతో చేశాడు. దుష్టులకు నెమ్మది ఉండదని రాయబడింది బైబిల్లో. నీతిమంతులకు దేవుడు నెమ్మది అనుగ్రహిస్తాడు, నీతిమంతులకు విజయం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను తన తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. అలాగే యెహోషాపాతు తన జీవితంలో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నాడు. అందుకే దేవుడు వారిని ఏం చేశాడు? సంతోషపరిచాడంట. కాబట్టి ఎందుకోసం ఇంత సంతోషమయ్య అంటే వాళ్ళ శత్రువుల పైన దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. కీర్తనల గ్రంథము 60వ కీర్తన 12వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుకుందాం. దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. సామెతల గ్రంథం 16:7 వచనంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును అంటాడు. హల్లెలూయా. శత్రువులను అనగదీస్తాడు, శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. ఎప్పుడంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంతే. దావీదు భక్తునికి అన్ని వైపుల శత్రువులు వచ్చినప్పటికీ దేవుడు విజయం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దేవునికి మిత్రుడుగా బ్రతికాడు ఆయన. యెహోషాపాతు తన ప్రజలైన యూదా ప్రజలందరికీ కూడా చుట్టుపక్కల సైన్యం అంతా వచ్చినప్పటికీ దేవుడే ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? వారందరినీ కూడా చంపేశాడు. దేవుడే ఇన్వాల్వ్ అయినాడు అంతే. దేవుడే కల్పించుకొని తన ప్రజలైనటువంటి యెహోషాపాతు రాజుకి, తన యొక్క ప్రజలందరికీ కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి శత్రువుల పైన జయము. ఎవరిపైన జయము? శత్రువుల పైన. అందుకనే మీ శత్రువు ఆకలి గురింటే వానికి ఏం పెట్టమన్నాడు? ఆహారం పెట్టండి. వాడు దప్పికొని ఉంటే వానికి నీళ్లు ఇవ్వండి. మేలు చేత వాని నెత్తి మీద కుప్పలు కుప్పలుగా నిప్పులు పోసినట్టు అవుతుంది, వాళ్ళకి మేలే చేయండి అన్నాడు. మీకు మీరే పగ తీర్చుకొనక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి వారిని అప్పగించండి అని చెప్పేసి అన్నాడు. అందుకనే ప్రియులారా, మనం శత్రులుగా ఉండకూడదు. మనకు శత్రులుగా ఎవరైనా కావచ్చేమో, కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన శత్రులుగా ఎవరైనా సరే వారిని మరలా మిత్రులుగా ఎప్పుడు చేయగలడంటే మనం దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు మాత్రమే. కాబట్టి శత్రువులను కూడా మనకు మిత్రులుగా చేసి మనకేం చేస్తాడు? ఆయన జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు.